సందర్భాల్లో మనం గమనిస్తాం, పిల్లలు నడక నేర్పుకునేటప్పుడు చెయ్యి పట్టి నడక నేర్పుతారు పడిపోకుండా ఉండటానికి. అప్పుడప్పుడే తడబడుతూ అడుగులు వేస్తున్న పిల్లల జీవితాల్లో కాస్త నడక వచ్చిన తర్వాత పిల్లలు మనం పట్టుకున్న చేతిని అలాగే ఉంచుతారా? ఏం చేస్తారు? ఇదిలిచ్చి తమకు తాము నడవాలని తమకు తాము ప్రయత్నం చేస్తారు. నిజమే, ఆత్మీయ జీవితంలో ప్రభువు చేతికి మన చేతినిచ్చిన రాజు, మన నడక నేర్పిన రోజున ఆయన మన చేయి పట్టుకుని ఉన్నాడు. కానీ సంవత్సరాలు గడిచే కొందికి ఏమంటే ఆత్మీయత మొదట్లో ఎలా ఉంటుందంటే కొత్తగా పాలు పోసుకున్న రోజు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవరైనా కొత్తగా పాలు పోయమన్నాం అనుకోండి, ఎలా పోస్తారు వాళ్ళు? ఎంత చక్కగా ఉంటాయో. దేనికంటే అంతకు ముందు వాడిన వాటన్నిటికంటే ఇప్పుడు ఏం చెప్తూ వచ్చిన వాళ్ళందరికీ నేను పాలు పోయించుకున్నా చాలా బాగున్నాయి అంటాం. ఒక నెల రోజుల తర్వాత ఏమవుతుంది? ఒక నెల రోజుల తర్వాత కాస్త పెరుగు మీద నీళ్లు పైకి వస్తామంటే ఏంటి నీళ్లు పోసినట్టున్నాడు, పెరుగు నీళ్లు తేలుతుంది అంటాం. రోజులు గడిచే కొందికి ఏమవుతుంది? ఇంకా పలసనవుతాయి. ఆత్మీయ జీవితం కూడా చాలా మంది జీవితాలు అలాగే ఉంటా ఉంది ఈ రోజు దినాల్లో. నేను ఎందుకు దాన్ని పోల్చుకున్నా? ప్రారంభ దినంలో స్వచ్ఛముగా ఉన్న ఆత్మీయ స్థితి సంవత్సరాలు గడిచే కొందికి ఆత్మీయత పలచబడతా ఉంది. నేను అంటాను, నడక నేర్పేటప్పుడు దేవుడు చేతిలో ఉన్నావు నీవు, కాబట్టి నీ స్వచ్ఛత నీలో ఉంది. కానీ ఈరోజు నడక నేర్పాడు ఆయన. నడక నేర్చుకున్న నీవు ఈరోజు ఆయన చేతిని విదిలిచ్చి నీకు నువ్వే నడవాలనుకుంటూ ఉన్నావు. ఆయన మాత్రం చేయి విడిచిపెట్టలేదు సుమా, ఆయన పట్టుకునే ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం వదిలేసావు, ఆయన చేతిని వదిలేసావు. భక్తి జీవితంలో గమనించుకుంటున్నాడు దావీదు. కానీ ఇన్ని సంవత్సరాలలో నేను గమనించింది, ఒకప్పుడు చిన్నవాడనే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను. ఇప్పుడు ఈ ముసలితనంలో నేను చెబుతున్న మాట ఒకటే, నీతిమంతుల్ని ఎన్నటికీ ఆయన విడవలేదు, తన భక్తుల్ని ఎన్నటికీ ఆయన విడవలేదు, ఆయన ఎన్నటికీ విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ మాటలు విన్న నిన్ను కూడా ఆయన విడిచిపెట్టలా. హల్లెలూయా. ఈ మాటను గ్రహించి ఈరోజు తిరిగి వెళ్ళు. నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నా చేతిని ఆయన పట్టుకున్నాడు, ఎన్నటికీ ఆయన నన్ను విడిచిపెట్టడు. నన్ను కోరుకున్న రోజు, నన్ను పిలుచుకున్న రోజు తన బిడ్డగా ఉండటానికి నన్ను ఏర్పరచుకున్నాడు. తన ఈ మహిమగల పరిచర్యలో నన్ను స్థిరపరిచి ఆశీర్వదించడానికి ఆ దినం నుండి ఆయన నా చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఎన్నటికీ ఆయన చెయ్య